వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా పేరు పొందినటువంటిది శ్రీకాకుళం జిల్లా హిరమండలం వంశధార నదిపై నిర్మించినటువంటి గొట్టా బ్యారేజ్. గొట్టా అనేటటువంటి గ్రామాన్ని ఖాళీ చేసి ఈ గ్రామం పైగా ఈ గొట్టా బ్యారేజ్ ని నిర్మించడం జరిగింది. అయితే 5 దశాబ్దాల ముందు నిర్మించినటువంటి ఈ గొట్టా బ్యారేజ్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది అని చెప్పి స్థానికులు వాపోతున్నారు. దీనికి గల కారణాలేంటి? ఎన్నో వేల ఎకరాలకి సాగునీటిని, మరొక వైపు వందల గ్రామాలకి తాగునీటిని అందిస్తున్నటువంటి గొట్టా బ్యారేజు ప్రస్తుతం శిథిలావస్థకి చేరుకోవడానికి గల కారణాలేంటి? ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత ప్రెస్టీజియస్ బ్యారేజ్ సంబంధించి ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి స్థానికులు వాపోతున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఎంతమంది అధికారులు వచ్చినా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అటు అధికారులు కానీ ఈ బ్యారేజ్ యొక్క లైఫ్ టైంని పెంచే విధంగా పని చేయట్లేదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాను. ఈ బ్యారేజ్ ని చూసుకున్నట్లయితే వంశధార ప్రాజెక్ట్ భాగంగా ఈ బ్యారేజ్ ని నిర్మించడం జరిగింది. అయితే అసలు ఈ బ్యారేజ్ ని ఎప్పుడు నిర్మించారు, ఎలాంటి పరిస్థితుల్లో నిర్మించారు, ప్రస్తుతం ఈ బ్యారేజ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు మీసాల రామారావు. రామారావు గారు, మనం గొట్టా బ్యారేజ్కి వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లాలోనే ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి వంశధార నది మీద దీన్ని నిర్మించడం జరిగింది. అయితే దీన్ని సుమారు ఏ సంవత్సరంలో నిర్మించారు? 1975 జలగం వెంకటరావు గారు దీన్ని ఓపెన్ చేసినారు. అప్పటి నుంచి కూడా ఈ బ్యారేజ్కి శుభ్రంగా ఉంది. ఆ తర్వాత ఈ బ్యారేజ్ దిగువన యాపరానికి నీరు కిందకి పోకుండా ఈ పక్కకి తూర్పు పక్కకి పారుబడి అవడం వలన బ్యారేజ్ తాలూకు సపోర్ట్ అంతా పోయిన తర్వాత యాపరాన్ ప్రతి సంవత్సరం పోతుంది. ఆ గవర్నమెంట్ నుంచి అంతా బ్యారేజ్కి ఒకే సైడ్ నీరు పారడం వల్ల తూర్పు భాగంలో అంటే లెఫ్ట్ సైడ్ రివర్కి లెఫ్ట్ సైడ్ మార్జిన్ అయిపోవడం వల్లను ఈ బ్యారేజ్ తాలూకు యాపరాన్కి ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఆ గొట్ట తాలూకా పంట భూములన్నీ కూడా 30 ఎకరాల భూములు ఎరోజన్ అయిపోయినాయి. ఇంతవరకు కూడా సరైన స్టెప్స్ ఏమి తీసుకోలేదు. ప్రభుత్వం వాళ్ళు ఇష్టం అంచనాలు వేశారు, కానీ అంచనాలు వేస్తే కొంత అంతలో దుర్బలాపురం దగ్గర ఒక వర్క్ని టేకప్ చేసినారు. ఉన్న వర్క్ని టేకప్ చేయలేదు. దీనివల్ల గొట్ట భూములన్నీ నష్టం వస్తుంది. బ్యారేజ్కి కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత గొట్ట విలేజ్కి కూడాను వాళ్ళ విలేజ్కి కూడా అందరూ ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళకి ఏమి ఇంతవరకు కూడా ఏమి సహాయం ఏం చేయలేదు. గొట్ట గ్రామస్తులకి అందరికీ కూడాను ఈ బ్యారేజ్ మీద మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఇక్కడ స్టాఫ్ కూడా ఎవరు ఉండడం లేదు. దీనివల్ల ఎంతో నష్టం ఉంది. ఈ బ్యారేజ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ దెబ్బ అయిపోతే శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర నష్టం జరుగుతుంది. తర్వాత దీని మీదను బళ్ళు ఇంత లోడు కాకుండా విపరీతమైన లోడుతో ఈ బళ్ళన్నీ కూడా వెళ్ళడం వల్ల బ్యారేజ్కి కూడా చాలా శిథిలావస్థకు వచ్చేస్తుంది. బ్యారేజ్ షేక్ అవుతుంది. బ్యారేజ్కి కూడా ప్రమాదం సంభవించవచ్చును. దీని మీద కేబుల్ వాళ్ళు కూడా విపరీతమైన 1000 టన్నుల బరువు పెట్టేశారు, ఎక్స్ట్రా బరువులు బ్యారేజ్ మీద. దీనివల్ల కూడా బ్యారేజ్కి నష్టం జరుగుతుంది. వెంటనే వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుని చెయ్యాలి. దీనికి ఆల్టర్నేటివ్గా అప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్లో భగీరథపురం దగ్గర బ్రిడ్జి కట్టి ట్రాఫిక్ కలిగిస్తే బ్యారేజ్ లైఫ్ పెరుగుతుంది, వేరే బ్యారేజ్ కడదామనేసి ప్రపోజల్ పెట్టారు. అప్పుడు 42 కోట్లకి ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎస్టిమేషన్ అలాగే ఉంది. ఇప్పటికి ఇది శాంక్షన్ చేయలేదు, లేకపోతే ఏమీ లేదు. వాళ్ళ ఇంతలో కిందసారి ఎలక్షన్కే శాంక్షన్ చేద్దాం అనుకున్నాడు అప్పుడు తాలూకా మంత్రి గారు విజయరామరాజు గారు. అంతలోపల ఎలక్షన్స్ వచ్చేసి ఆ బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్ అవ్వలేదు. అప్పటి నుంచి ఆ ఎస్టిమేట్ అలాగే ఉంది, ఇంతవరకు ఏం జరగలేదు. ఆల్టర్నేటివ్గా బ్రిడ్జి గారు కట్టకపోతే దీని మీదే ట్రాఫిక్ వెళ్తే బ్యారేజ్ లైఫ్ పూర్తిగా పోతుంది. శ్రీకాకుళం జిల్లా రిజర్వాయర్ ఉన్నా కూడాను ఆయకట్టు భూములకి నీరు అందదు. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకొని అవతల బ్రిడ్జి కట్టి కొత్త ఆల్టర్నేటివ్ బ్రిడ్జి కట్టాలా. దీని మీద ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలా. చేసేటప్పుడు మళ్ళీ గొట్ట విలేజ్ పోయిన భూములన్నీ పోకుండా రివర్ ఎదురుగా ఫ్లో అయినట్టుగా చేయాలా, అటుగా ఫ్లో అయిపోకుండా చేయాలనేసి తెలియజేస్తున్నాను. 1972లోనే ఫౌండేషన్ స్టోన్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వేశారు. 75లో జలగం వెంకటరావు గారు విడిచిపెట్టారు నీరుని. తర్వాత ఫర్దర్గా ఇప్పుడు రిజర్వాయర్ అయ్యింది కదా, రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి రిజర్వాయర్ శాంక్షన్ చేసి రిజర్వాయర్ చేశారు. అందులో నీరు చాలదని ఇప్పుడు ఈ నీటినంతను కూడా మళ్ళీ తోడడానికి 200 కోట్ల రూపాయలు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ బ్యారేజ్ నుంచి నీరు తీసుకెళ్ళి అక్కడ హిరమణ దగ్గర నుంచి హిరమణ రిజర్వాయర్కి లిఫ్ట్ చేసి 275తోని ఇప్పుడు 2,50,000 ఎకరాలకు 3 పంటలకి నీరు అందేటట్టుగా ఏర్పాటు చేసి సస్యశ్యామలం చేయడానికి జగన్ గారు వచ్చి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. ఏది చేసినా బ్యారేజ్
బ్యారేజ్ లైఫ్ లేకపోతే బ్యారేజ్గా లైఫ్ పోయిందంటే రిజర్వాయర్ అన్నీ పోతాయి. అందుకోసమే ఇందులో ప్రభుత్వం వాళ్ళు జగన్ గారు కూడాను తీసుకొని సరైనటువంటి ఏర్పాటు చేసి బ్యారేజ్కి నష్టం జరగకుండా మంచి పని చేయాలనేసి కోరుతున్నాను. ఆయకట్టుదారులు గొట్ట ఆయకట్టుదారులు కూడా రక్షించాలా, వాళ్ళ పోయిన భూములకు కూడా నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాను. సార్ మీ పేరు? నా పేరు విష్ణుప్రసాద్ పండా అండి. విష్ణుప్రసాద్ గారు, సాధారణంగా ఈ గొట్టా బ్యారేజ్ అనేటటువంటిది చాలా ప్రెస్టీజియస్ బ్యారేజ్ కింద చెప్పుకుంటాము. ఇక్కడికి టూరిస్ట్ స్పాట్ కింద కూడా చాలా జనాలు ప్రసిద్ధి వచ్చారు. చెందింది. కానీ ఇలాంటి బ్యారేజ్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అని చెప్పేటటువంటి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థానికంగా మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అసలు ఈ విషయం మీద మీ స్పందన ఏంటి? నేను ఇది సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది ఇది జాతికి అంకితం చేసి. కానీ దీనికి ఈ కార్యవర్గం అంటే ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏంటంటే దీని మీద పెద్దగా శ్రద్ధ లేదు ఫస్ట్. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎలాంటి వెహికల్స్, భారీ వెహికల్స్ ఇప్పుడే మీరు చూసేటప్పుడే 4-5 వెహికల్స్ వెళ్ళాయి. ఇలాంటి వెహికల్స్ రోజును గ్రానైట్ వెహికల్స్, ఇసుక వెహికల్స్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే లోడు వెళ్ళే బ్రిడ్జి కాదు ఇది. ఇది నీటిని స్టాగ్నేట్ చేసి 2,50,000 ఎకరాలకి శ్రీకాకుళం జిల్లాలో సస్యశ్యామలం చేయడానికి 3 పంటలు పండించడానికి ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనది. అందుకని ఏం చేయాలని అంటే దీన్ని చాలా శ్రద్ధగా వహించాలి ఇంజనీరింగ్ స్టాఫ్. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టాఫ్ని ఉంచాలి, మెయింటెనెన్స్ స్టాఫ్. దీనికి మెయింటెనెన్స్ పూర్తిగా తక్కువ. అలాగే మనకి కిందన ఏంటంటే ఈ వేప్రాన్ ఉంది, వేప్రాన్ అయితే పూర్తిగా పడిపోతుంది, శిథిలావస్థకు వస్తుంది. ఆ వేప్రాన్ని కూడా వాళ్ళు కవర్ చేయాలి. అలాగే ఏంటంటే ఈ బ్రిడ్జికి బదులుగా హిరమండలం అంటూ భగీరథిపురం ఒక బ్రిడ్జి ముందు అనుకున్నారు, అది ఎవరు కూడా శాంక్షన్ చేయటం లేదు. అది శాంక్షన్ చేసి దానిపైన ఈ వాహనాలని మళ్లించాలి. ఇది కేవలం నీటి సామర్థ్యానికే ఇది ఉంచాలి. ఇది ఎంత పవిత్రమైన ప్రాజెక్ట్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు ఇచ్చి ఉద్దానం ప్రాజెక్ట్ని తయారు చేశారు. దానికి వెళ్ళాలి, మంచినీరు వెళ్ళాలి అంటే ఇక్కడ నుండే వెళ్ళాలి, ఈ రిజర్వాయర్ నుండి. ఈ రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళాలంటే ఈ గొట్టా బ్యారేజ్ ఉండాలి. ఇలాంటి ఇంత ఇంపార్టెంట్ అయింది. అలాగే మా యొక్క నియోజకవర్గం 5 మండలాలకు కూడా 265 కోట్లు ఇచ్చి ఇంటింటికి మంచినీళ్ళు కోలైలకు కూడా ఆయన మొన్ననే శాంక్షన్ చేశారు. దీనికి కూడా ఈ ప్రాజెక్ట్ నీళ్ళే అవసరం. ఇది తాగునీటికి సాగునీటికి రెండిటికి కూడా అవసరం. కాబట్టి ఇంత పవిత్రమైన ప్రాజెక్ట్ని ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారీ వాహనాలు మళ్లించడం తగ్గించాలి. చిన్న వాహనాలని పెర్మిషన్ ఇవ్వాలి. భారీ వాహనాలు ప్రస్తుతం ఉందా సరుబుజ్జిలి రూట్లో ఒక బ్రిడ్జి ఉంది, అలాగే నివగాం బ్రిడ్జి ఒకటి ఉంది. ఈ 2 బ్రిడ్జీల మీదుగా మళ్లించాలి. కానీ ఈ బ్రిడ్జి మీదుగా మళ్లిస్తే దీని యొక్క సామర్థ్యం పూర్తిగా పడిపోతుంది. అంటే హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నుంచి కాకుండా వేరే దాని నుంచి మళ్ళిస్తే సరిపోతుంది, దీని లైఫ్ టైం పెరుగుతుంది అంటారు. సరిపోతుంది, కానీ అది దూరం అవుతుంది. కాబట్టి ఇటు భగీరథపురం హిరమండలం బ్రిడ్జిని ప్రభుత్వం వారు చొరవ తీసుకొని వేగంగా గ్రాంట్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఆల్టర్నేటివ్గా అంటే ఇప్పుడు అది లేనందువల్ల దీనివల్ల వెహికల్స్ రాక తప్పదు ఇంకా. అందుకని ఇది అయితే దీని తాలూకు సామర్థ్యం ఎంత అనేది కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా దానికి మాకు తెలియపరిచి ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి దానికి సంబంధించి. అది. సార్ మీ పేరు? నా పేరు తేజస్వరరావు అండి. తేజస్వరరావు గారు, సాధారణంగా ఎంతో ప్రెస్టీజియస్ బ్యారేజ్ అనేటువంటి ఈ బ్యారేజ్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది అని చెప్పుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటంటారు? దానికి మ్యాక్సిమం ఏంటంటే బ్యారేజ్ నిర్మాణం జరిగి ఒక 5 దశాబ్దాలు అయింది. దాని తర్వాత 5 దశాబ్దాల్లో అనేక మంది ఇంజనీర్ల పర్యవేక్షణలో బ్యారేజ్ మెయింటెనెన్స్ అనేటువంటి జరిగింది. బట్ ఇప్పుడు రాను ఏం తీసుకుంటే అసలు ఈ గొట్టా బ్యారేజ్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే దీనికి సంబంధించినట్టు మెయింటెనెన్స్ డివిజను ఇక్కడ లేదు. అంటే ఎట్లా జరుగుతుంది మెయింటెనెన్స్ అంటే పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆ పర్యవేక్షణ లోపం ఉండటం వల్ల బ్యారేజ్ తాలూకా ఎప్పటికప్పుడు చేయవలసినటువంటి చిన్నపాటి మరామతులు కూడా ఇమీడియట్గా చేసుకోలేనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా మరి ఈ ప్రాజెక్టు చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్టు. ఎందుకంటే ఒక్క శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు. అసలు మనం కృష్ణా గోదావరి నదుల తర్వాత తీసుకున్నట్లయితే వంశధార నది కూడా చాలా పెద్ద నది. ఎందుకంటే ఇంచుమించుగా ఇది ఒక జీవనది. ఈ జీవనదిలో దాదాపుగా తీసుకుంటే చాలా కాలం పాటు మనకు ఒరిస్సా ఆంధ్ర డిస్ప్యూట్ కూడా నడుస్తూ ఉంది.
అది నేరేడు బ్యారేజ్ సమస్య ఒక పక్క ఉంది. మరి ఈ పరిస్థితుల్లోట మనకి రిజర్వాయర్ ఉంచుదారా రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మరి అక్కడ దాదాపు మనకి 9 TMCల వాటర్ ఇప్పుడు ప్రజెంట్ మనం స్టోర్ చేయగలుగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది కూడా ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్లో ఆ బ్యారేజ్ నిర్మాణం ఆగిన పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ మీదే మొత్తం సాగునీటి వ్యవస్థ అంతా కూడా ఈ జిల్లాకు సంబంధించి ఆధారపడి ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ గొట్టా బ్యారేజ్ దగ్గర మేము లిఫ్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉంచుదార్ రిజర్వాయర్కి నీరుని డంప్ చేస్తామంటూ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వలన చాలా వరకు లాభాలు ఉన్నాయి అంటున్నారు, కానీ ఈ బ్యారేజ్ దానికి అనుగుణంగా ఉంటది అంటారు. అదే కదా నేను చెప్పుకొస్తుంది. ఈ బ్యారేజ్ అనేటువంటిది లైఫ్ స్పాన్ కూడా తగ్గింది. ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాలు అంటే 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది. నాకు తెలిసి ఇటువంటి కట్టడాల మీద చాలా రిస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేస్తే తప్ప వాటి సామర్థ్యం అనేది ఎక్కువ కాలం నిలబడదు. ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏవి కూడా ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. అదొక ఇష్యూ. రెండోది చెప్పాను మీకు ముందే, పర్యవేక్షణ లోపం. దట్ మీన్స్ అదే పర్యవేక్షణ లోపం అంటే రిస్ట్రిక్షన్స్. మరి దాదాపు 22 గేట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా స్పెషల్గా 2 ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయి. మరి ఈ గేట్స్ ఆపరేషన్ కూడా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చేటప్పుడు కూడా మనకి CWC వాళ్ళు ఎక్కడో ఒరిస్సాలో మనకి వాళ్ళు అక్కడ నుండి మనకి ఒక సైరన్ ఇస్తే ఇక్కడ మనం రెడీ అవ్వాలి. మరి ఆ పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆ గేట్స్ను కూడా మూవ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండాలంటే అవన్నీ కూడాను మనం పర్యవేక్షించవలసినటువంటి టీం అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. ఇక్కడ ఇంతకుముందు గొట్టా బ్యారేజ్ మీదను ఒక ఏఈ, అలాగే దాని కింద లాస్కర్సు, వర్క్ ఇన్స్పెక్టర్సు కొంతమంది పనిచేసేవాళ్ళు. ఇటీవల కాలంలో అది కూడా మూతపడినట్లు కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ క్లోజ్ చేసినటువంటి బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. మీరు చూసారో లేదో, అవతల పోతే అదే ఆఫీస్ అనమాట. అంటే దాదాపుగా ఇక్కడ మెయింటెనెన్స్ డివిజనే పూర్తిగా లేదు. ఇంత ప్రధానమైన ప్రాజెక్ట్ ఉంది, మెయింటెనెన్స్ డివిజన్ కానీ ఏర్పాటు చేస్తే, ఆ మెయింటెనెన్స్ డివిజన్ కానీ ఇక్కడ ఉంటే దీని పర్యవేక్షణ అనేది కాస్త బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. ఓకే, సో విన్నారు కదా, ఎంతో పాత పురాతనమైనటువంటి గొట్టా బ్యారేజ్ ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది అని చెప్తున్నారు. అయితే దీనికి మాత్రం పూర్తి కారణం ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో దాని నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పి స్థానికులు అయితే ఉద్దేశపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ప్రెస్టీజియస్ బ్యారేజ్ దగ్గర కూడా మనకి మెయింటెనెన్స్ టీమ్ అనేటటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ లేరని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడ హెచ్చరిక బోర్డులు కానీ లేదా ఎలాంటి సూచనలు కానీ ఈ బ్యారేజ్ దగ్గర మాత్రం మనకి కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకి వచ్చేసరికి గొట్టా బ్యారేజ్కి వచ్చేసరికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టే కాదు, ఒక విధంగా చూసుకున్నట్లయితే టూరిస్ట్ స్పాట్ కింద కూడా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నిర్లక్ష్యంగా వదిలేయడం వలన రాబోయే తరాల్లో చాలా వరకు నష్టపోతాము. ఇకనైనా సరే ఈ బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు వెంటనే జరిపించాలని స్థానికులైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇదే విధంగా ఈ బ్యారేజ్ని నిర్లక్ష్యం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ బ్యారేజ్ అనేటటువంటిది కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలు అంతవరకు తెచ్చుకోకుండా వెంటనే అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి మేల్కొని తక్షణమే మరమ్మతులు చేసి ఇక్కడ మెయింటెనెన్స్ టీమ్ని ఉంచాలని చెప్పి స్థానికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అసంత సౌమ్య సుమన్ టీవీ.